రైట్. కొనతం దిలీప్ కు హైకోర్టులో ఊరట, 5 కేసులపై తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధింపు అని చెప్పేసి కొన్ని కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కొన్ని కేసులను ఉదాహరణగా తీసుకొని ఇటువంటి అంశాలలో ఇటువంటి కేసులలో ముందస్తు విచారణ ఉంటుంది. ఆ విచారణ జరగకుండానే అది వాక్ చాతుర్యము లేకపోతే వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు అవుతుంది అని చెప్పేసి ఏవైతే విచారణ జరగకుండా 5 ఎఫ్ఐఆర్లు పెట్టిర్రో ఆ ఎఫ్ఐఆర్లలో తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కసుతోని ప్రశ్నిస్తున్న గొంతుకల మీద లేకపోతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న మీద అక్కసుతోని కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇక ఈ నేపథ్యంలో హైకోర్టులో ఊరట దక్కింది. 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది అకారణంగా. 5 ఎఫ్ఐఆర్లలో ఈ 5 ఎఫ్ఐఆర్ల నేపథ్యంలో హైకోర్టులో ఊరట దక్కింది. కొన్ని కేసులను ఉదాహరణగా చూపెడుతూ ఎటువంటి విచారణ జరపకముందు ఇట్లాంటి అంశాలలో విచారణ జరిపిన తర్వాత అది నిజమని తేలితేనే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన అవసరం